ఫ్రెండ్స్ 2025వ సంవత్సరంలో ప్రభాస్ గారి నుంచి ఏకంగా 3 సినిమాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి ఒక మూవీ రాబోతుంది. ఇక పాన్ ఇండియన్ లెవెల్లో పెద్ద హీరోస్ల మూవీస్ ఒక్కటి కూడా రావడం లేదు. కానీ ఈ సంవత్సరంలో చాలా పెద్ద మూవీస్ రాబోతున్నాయి. అయితే మనం ఈ వీడియోలో ఈ సంవత్సరంలో రాబోతున్న 30 బిగ్గెస్ట్ మూవీస్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ ఇష్టమైన హీరో ఎవరో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను ఏదైనా మూవీ గురించి చెప్పడం మర్చిపోతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అదే విధంగా నన్ను క్షమించండి. మన ఛానల్ 1 లక్షకి దగ్గరగా ఉంది కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు చాలా మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ మూవీస్ పుష్ప 2 మూవీ యొక్క రికార్డులను కూడా బ్రేక్ చేయగలవు. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఆయన ఫ్యాన్సే కాదు సినిమా ప్రేమికులు అందరూ కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని క్రిస్ జాగర్లపూడి గారు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే కీరవాణి గారు ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు, ప్రియాంక మోహన్, బాబీ డియోల్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ మరియు సాంగ్ రిలీజ్ అయ్యాయి. ఇవి అందరిని ఆకట్టుకున్నాయి. ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీని భారీగా 200 కోట్లతో తీస్తున్నారు. అయితే ఈ మూవీని పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ కాక ముందే ఈ మూవీని ఓటీటీ యాప్ అయిన నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనుక్కున్నారు. మరియు ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత 3 వారాల తర్వాత నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది. అయితే ఈ మూవీని మనం ఏప్రిల్ 28, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ స్పిరిట్. ఇది సౌత్ నుంచి రాబోతున్న భారీ యాక్షన్ మూవీ. అయితే ఫ్రెండ్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పటి వరకు అసలు మీరు చూడని వైలెన్స్ ని ఈ మూవీలో చూపించబోతున్నారు. అసలు మాస్ అంటే ఏమిటో ఈ మూవీలో మీరు చూస్తారు. 1000 కోట్ల రికార్డు ప్రభాస్ గారికి నార్మల్ అయిపోయింది. దీంతో ఆయన ఇప్పటి వరకు క్రియేట్ అయిన అన్ని రికార్డులను కూడా బ్రేక్ చేయబోతున్నారు. ఈ మూవీని వైలెన్స్ అంటే అసలు ఏమిటో చూపించడానికి అందరికంటే 1000 అడుగులు ముందుండే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తీస్తున్నారు. సెలార్ మూవీలో కేవలం డైనోసార్ శాంపిల్ ని మాత్రమే చూశాం. ఈ మూవీలో మొత్తం డైనోసార్ విధ్వంసాన్ని చూడబోతున్నాం. అయితే ఈ మూవీని తీయడానికి సందీప్ రెడ్డి వంగ గారు రామ్ గోపాల్ వర్మ గారి సలహా కూడా తీసుకుంటున్నారు. అలాగే ఆయన్ని కూడా ఈ మూవీని సహదర్శకత్వం వహించమని కోరారు. నాకు బ్రహ్మ రహస్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ వన్ మోర్ వోడ్కా ఆఫ్టర్ దిస్ అండ్ ఒకవేళ వీరిద్దరు కలిసి ఈ మూవీని తీస్తే నిజంగా ఆ మూవీని చూడడానికి మన 2 కళ్ళు కూడా చాలవు. ఈ మూవీలో కొరియన్ యాక్టర్ డాన్లీ విలన్ గా నటిస్తున్నారు. దీంతో ఈ మూవీ గ్లోబల్ వైజ్ గా రిలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది. 2 డైనోసార్లు ఒక మూవీలో కొట్టుకుంటే చూడడానికి ఆ మజానే వేరుంటుంది. ఈ మూవీ కోసం మీలో ఎంత మంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఈ మూవీ కోసం సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పటి నుంచే బీజిఎం ని కూడా కంపోజ్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వడమే లేట్. అయితే ఈ మూవీ 2000 కోట్లు ఈజీగా సంపాదిస్తుంది. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ మూవీ 2025 చివరిలో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ VD12. ఇది విజయ్ దేవరకొండ గారి 12వ మూవీ. ఇది ఒక మాస్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీలో రష్మిక మందన గారు హీరోయిన్ గా నటించబోతుంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న మూవీ. ఈ మూవీని గౌతమ్ తిన్నునూరి గారు తీస్తున్నారు. ఈయన ఇదివరకే జెర్సీ లాంటి పెద్ద మూవీని తీశారు. ఈ మూవీని 100 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. మరియు ఈ మూవీని తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ కూడా హరిహర వీరమల్లు మూవీకి పోటీగా ఏప్రిల్ 28, 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ ద పారడైజ్. నేచురల్ స్టార్ నాని గారు నటిస్తున్న ద పారడైజ్ మూవీ ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీని శ్రీకాంత్ ఒడేలా గారు తీస్తున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ ఎంత బాగా హిట్ అయిందో మనకు అందరికీ తెలుసు. ద పారడైజ్ మూవీ నాని గారి జీవితంలోనే అత్యంత ప్రెస్టేజ్ మూవీ. ఇది భారీ బడ్జెట్ తో రాబోతున్న మూవీ. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ L2 ఎంపెరర్ 2. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లూసిఫర్ గా తెలుగులో డబ్ అయింది. అదే విధంగా చిరంజీవి గారు గాడ్ ఫాదర్ గా మూవీని రీమేక్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో ఈ మూవీ ఫెయిల్ అయింది. అయితే లూసిఫర్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇందులో మోహన్ బాబు గారు గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీని పృథ్వీరాజ్ సుకుమారన్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ చూసే మనకు అర్థమవుతుంది ఇది ఒక మాస్ యాక్షన్ మూవీ అని. ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉండబోతుంది. ఈ మూవీని పాన్ ఇండియన్ లెవెల్లో మార్చ్ 27, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ వార్ 2. నాకు తెలిసి ఇండియాలోనే మోస్ట్ స్టైలిష్ యాక్టర్ రుతిక్ రోషన్ మాత్రమే ఉన్నారు. యాక్షన్ సీన్స్, డాన్స్, స్టంట్స్ చాలా అద్భుతంగా చేస్తారు. వార్ మూవీని ఒకవేళ మీరు చూసి ఉన్నట్లయితే ఆ మూవీ హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. కానీ స్టోరీ కొంచెం వీక్ గా ఉంటుంది. అయితే ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఈ మూవీ మీద ఎక్సైట్మెంట్ అనేది పెరిగిపోయింది. దాంతో పాటు కొంచెం భయం కూడా ఉంది. ఎందుకంటే అయాన్ ముఖర్జీ ఇంతకు ముందు యాక్షన్ మూవీస్ కి ఒక్కటి
కూడా తీయలేదు. కానీ తన జోనర్ ని వదిలేసి వేరే జోనర్ లో మూవీ తీసి సక్సెస్ అయిన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సమయంలోనే డైరెక్టర్ రేంజ్ ఏంటో బయటపడుతుంది. అయితే వాటు మూవీ ఒక స్టైలిష్ యాక్షన్ మూవీ. అసలు ఈ మూవీలో ఏం చూపించబోతున్నారు అనేది వేచి చూడాలి. ఈ మూవీ ఆగస్టు 15, 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రాజసాబ్. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. ఇందులో ప్రభాస్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని మారుతి గారు తీస్తున్నారు. ఇందులో మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్దిక్ కుమార్, సంజయ్ దత్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఇది ఇండియన్ హైయెస్ట్ బడ్జెట్ హారర్ కామెడీ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని 400 కోట్లతో తీస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 10, 2025కి రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ విశ్వంభర. ఇది ఒక ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీని వశిష్ఠ గారు తీస్తున్నారు. ఈయన ఇదివరకే కళ్యాణ్ రామ్ గారితో బింబిసారా అనే మూవీని కూడా తీశారు. ఇది చిరంజీవి గారి మొదటి పాన్ ఇండియా మూవీ. ఆయన అప్పట్లో హిందీ మూవీస్ లలో, తమిళ మూవీస్ లో నటించారు. కానీ అఫీషియల్ గా ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ. ఇందులో త్రిష కృష్ణన్ గారు నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి టీజర్ కూడా రిలీజ్ అయింది మరియు ఈ టీజర్ మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. కానీ ఈ మూవీలో మరింత మెరుగ్గా గ్రాఫిక్స్ చూడడానికి మనకి లభిస్తుంది. మరియు ఈ మూవీని 150 కోట్లతో నిర్మిస్తున్నారు. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఈ మూవీని కూడా ఏప్రిల్ 10, 2025న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది అని చెప్తున్నారు. అయితే వేచి చూడాలి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ తలపతి 69. తలపతి విజయ్ గారి 69 మూవీ హై అన్సిపిటెడ్ మూవీ. ఇది ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీలో విజయ్ గారితో పాటుగా పూజా హెడ్గే, బాబీ డియోల్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీని హెచ్ వినోద్ గారు తీస్తున్నారు. అలాగే ఈ మూవీ కెవిన్ ప్రొడక్షన్ లో నిర్మించబడుతుంది. ఈ మూవీ విజయ్ గారి ఆఖరి మూవీగా ఉండబోతుంది. దీని తర్వాత ఆయన ఫుల్ టైం రాజకీయంలో బిజీగా ఉండబోతున్నారు. అందుకోసమే ఈ మూవీ యొక్క క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీ తమిళనాడులో పుష్ప 2 మూవీ యొక్క రికార్డులను బ్రేక్ చేస్తుంది అని చెప్తున్నారు. అయితే వేచి చూడాలి. ఈ మూవీ 2025 అక్టోబర్ లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కాంతారా ద లెజెండ్. ఇది ఒక మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ 2025లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ కాంతారాకి ప్రీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీ యొక్క స్టోరీని రిషబ్ శెట్టి గారు రాశారు. అలాగే ఆయన స్వయంగా దర్శకుడిగా ఈ మూవీకి పనిచేస్తున్నారు మరియు ఆయనే హీరోగా నటిస్తున్నారు. కాంతారా మూవీ కేవలం 16 కోట్లతో రిలీజ్ అయ్యి 400 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీని 100 కోట్లతో తీస్తున్నారు. ఈ మూవీ టార్గెట్ 1000 కోట్లు. ఈ మూవీలో రిషబ్ శెట్టి గారు శివుడిగా నటించబోతున్నారు. ఇది ఒక హిస్టారికల్ హైగ్రాఫికల్ మూవీ. కాంతారా మూవీ తర్వాత ఈ మూవీ మీద హైప్ వేరే లెవెల్లో ఉంది. అయితే ఈ మూవీ అక్టోబర్ 2, 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రెట్రో. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. సూర్య గారు మరోసారి తన యాక్టింగ్ తో మనల్ని ఏడిపించడానికి వస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీని కార్తిక్ సుబ్బరాజ్ గారు తీస్తున్నారు. ఆయన ఇంతకు ముందు జిగర్ తండా లాంటి గ్యాంగ్స్టర్ మూవీస్ తీశారు. ఈ మూవీలో యాక్షన్ తో పాటుగా రొమాంటిక్ సీన్స్ ని మరియు ఎమోషన్ సీన్స్ ని కూడా ఆయన చాలా బాగా తీయబోతున్నారు. ఇందులో సూర్య గారు మరియు పూజా హెడ్గే గారు నటిస్తున్నారు. వర్సిటల్ యాక్టర్ అయిన సూర్య గారు ఈ మూవీలో గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. ఆయన ఇంతకు ముందు నటించిన మూవీ కంగువా డిజాస్టర్ అయింది. అయితే ఈ మూవీతో కంబ్యాక్ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ మూవీని మనం మే 1, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సంబరాల ఏటిగట్టు. సాయి ధరమ్ తేజ్ గారు చిత్రాలరి మూవీ నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ తీస్తున్నారు. అయితే సంబరాల ఏటిగట్టు మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని డెబ్యూ డైరెక్టర్ అయిన రోహిత్ కేపీ గారు తీస్తున్నారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ గారు మరియు ఐశ్వర్య లక్ష్మి గారు నటిస్తున్నారు. ఈ మూవీ భారీ బడ్జెట్ లో తెరకెక్కుతుంది. ఈ మూవీ నిర్మాణం ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ లో నిర్మించబడుతుంది. ఈ మూవీ బడ్జెట్ 150 కోట్లుగా చెప్తున్నారు. మూవీ టీజర్ అయితే అదిరిపోయింది. సాయి ధరమ్ తేజ్ గారి ఫిజిక్స్ అండ్ మూవీలో ఉన్న స్టోరీపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ మూవీ సెప్టెంబర్ 25, 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ హిట్ ద థర్డ్ కేస్. ఈ మూవీని సైలెన్స్ కోనేరు గారు తీస్తున్నారు. ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని గారు, శ్రీనిధి శెట్టి గారు నటిస్తున్నారు. ఇందులో నేచురల్ స్టార్ నాని గారు అర్జున్ సర్కార్ గా ఒక బ్రూటల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. హిట్ 2 మూవీస్ చాలా బాగా హిట్ అయ్యాయి. వాటిని స్వయంగా నాని గారు నిర్మించారు. అయితే ఈ మూవీని కూడా ఆయన నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 1, 2025న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కూలీ. ఈ మూవీ 2025లో 1000 కోట్లు సంపాదించే మూవీగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ మూవీని లోకేష్ కనకరాజ్ గారు తీస్తున్నారు. అలాగే ఇందులో ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్నారు. ఈ మూవీ 170 కోట్లతో నిర్మించబడుతుంది. అలాగే దీంట్లో వేరు ఇండస్ట్రీ నుంచి ప్రముఖ యాక్టర్స్ ఇందులో లీడ్ రోల్ లో కనిపిస్తున్నారు. మన టాలీవుడ్ నుంచి నాగార్జున గారు, అదే విధంగా తమిళ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర గారు, మోహన్ లాల్ గారు ఇలాంటి యాక్టర్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీని మనం ఆగస్టు నెలలో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కన్నప్ప. ఇది ఒక హిస్టారికల్ డ్రామా మూవీ. ఈ మూవీ శివుడి మహాభక్తుడైన కన్నప్ప మీద రాబోతుంది. ఈ మూవీ లీడ్ రోల్ లో మంచి విష్ణు గారు కనిపించబోతున్నారు. అలాగే ఇందులో అక్షయ్ కుమార్, డార్లింగ్ ప్రభాస్ మరియు మోహన్ బాబు లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. రీసెంట్ గా ప్రభాస్ గారి లుక్ ని రిలీజ్ చేశారు. మీలో ఎంత మందికి ఈ లుక్ నచ్చింది కింద కామెంట్ చేయండి. అయితే ఇది మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ మూవీ స్టోరీ వల్ల మరియు ఇందులో నటిస్తున్న స్టార్ యాక్టర్స్ ల వల్ల ఈ మూవీకి హైప్ వేరే లెవెల్లో ఉంది. అయితే ఈ మూవీ ఏప్రిల్ 25, 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కాంచనా 4. రాఘవ లారెన్స్ గారి నుంచి రాబోతున్న హారర్ కామెడీ మూవీ ఇది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సిరీస్ అయిన మూవీలో 4వ మూవీ. ఈ మూవీలో రాఘవ
ట్రెవర్ లారెన్స్ గారు ప్రతి మూవీలో కనిపించినట్టుగానే లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే గారు నటిస్తున్నారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అయితే ఈ మూవీని మనం 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ ఘాటి. ఈ మూవీ టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అయిన అనుష్క శెట్టి గారి మూవీ. భాగమతి మూవీ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకొని మిస్టర్ శెట్టి మిస్ పోలి శెట్టి మూవీతో వచ్చారు. అయితే ఇంకా 2 సంవత్సరాల గ్యాప్ తీసుకొని అనుష్క గారు ఈ మూవీతో వస్తున్నారు. ఈ మూవీని క్రిస్ గారు తీస్తున్నారు. ఈ మూవీ నుంచి అఫీషియల్ గా టీజర్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ఒక క్రైమ్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఇందులో అనుష్క శెట్టి గారు ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ లో నటించబోతున్నారు. టీజర్ లో ఆమె ఒకరి తల నరికి సిగార్ వెలిగించుకుంటూ వెళ్లడం మనం చూస్తాం. అయితే ఈ మూవీ స్టోరీ చాలా బలంగా ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఏప్రిల్ 18, 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇది తలాజిత్ గారి మూవీ. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. ఇందులో బ్రూటల్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. ఇందులో నయనతార గారు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీని మనం ఏప్రిల్ 10, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ భాగి 4. ఇది బాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ యాక్షన్ మూవీ. భాగి సిరీస్ యొక్క 4th ఫ్రాంచైజ్ ఇది. దీని గురించి తెలియని వాళ్ళకి ఇప్పుడు చెప్తాను వినండి. వర్షం మూవీని భాగి మూవీగా తీశారు. దాని తర్వాత క్షణం మూవీని భాగి 2గా తీశారు. అయితే మీరు తడాకా మూవీ చూసే ఉంటారు. అది మన దగ్గర యావరేజ్ గా ఆడింది. అయితే ఈ మూవీని భాగి 3గా తీశారు. ఇలా అన్ని మూవీస్ ని క్రింజ్ లెవెల్లో తీసి మన టైగర్ శ్రాఫ్ గారు యాక్టింగ్ బాగా చేయలేకపోయినా భారీగా హిట్ కొట్టారు. అయితే ఈ ఫ్రాంచైజ్ లో 4వ మూవీ కూడా రాబోతుంది. ఈ మూవీ నుంచి రీసెంట్ గానే పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ కాస్త యానిమల్ మూవీ నుంచి కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. ఈ పోస్టర్ లో టైగర్ శ్రాఫ్ గారు చాలా ఘోరంగా కనిపిస్తున్నారు. పోస్టర్ అయితే అదిరిపోయింది. దిస్ టైమ్ నాట్ సేమ్ అని దానిపైన ఉంది. అయితే ఈసారైనా రీమేక్ చేయకుండా ఒరిజినల్ మూవీతో వస్తారేమో చూడాలి. అయితే ఈ మూవీని సౌత్ డైరెక్టర్ అయిన డి హర్స్ గారు తీస్తున్నారు. టైగర్ శ్రాఫ్ మూవీస్ లలో ఉన్న యాక్షన్ సీన్స్ ఈ మూవీలో కూడా మనకి చూడడానికి లభిస్తుంది. పరుగు మూవీని కూడా ఇతను రీమేక్ చేసి ఖూనీ చేశాడు. పోస్టర్ చూస్తే ఇది యానిమల్ మూవీకి రీమేక్ గా ఉంది. ఈ మూవీతో అయినా టైగర్ శ్రాఫ్ కంబ్యాక్ చేస్తారేమో చూడాలి. మీలో ఎంత మంది టైగర్ శ్రాఫ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. అయితే మనం ఈ మూవీని సెప్టెంబర్ 5, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ జాట్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇది ఒక పాన్ ఇండియన్ మూవీ. ఈ మూవీలో సన్నీ డియోల్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని గోపీచంద్ మల్లిల గారు తీస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 10, 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సికిందర్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని ఏఆర్ మురుగదాస్ గారు తీస్తున్నారు. అలాగే ఇందులో సల్మాన్ ఖాన్ గారు నటిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన గారు హీరోయిన్ గా నటిస్తుంది. ఇది సల్మాన్ ఖాన్ జీవితంలోనే అతిపెద్ద మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని 400 కోట్లతో తీస్తున్నారు. ఈ మూవీలో విలన్ గా కట్టప్పగా నటించిన సత్యరాజ్ గారు నటించబోతున్నారు. ఈ మూవీతో సల్మాన్ ఖాన్ గారు గట్టిగా కంబ్యాక్ చేయాలని భావిస్తున్నారు. అయితే మీరేం భావిస్తున్నారు? ఈ మూవీతో ఆయన కంబ్యాక్ చేస్తారా లేదా కింద కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ హరిహర వీరమల్లు మూవీకి పోటీగా ఏప్రిల్ 28, 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ థండే. నాగ చైతన్య గారి నుంచి రాబోతున్న యాక్షన్ డ్రామా మూవీ ఇది. ఇది రియల్ గా జరిగిన కథనంపై రాబోతున్న మూవీ. ఇందులో మనకి హీరోయిన్ గా సాయి పల్లవి గారు కనిపించబోతున్నారు. ఈ మూవీని చందు ముండటి గారు తీస్తున్నారు. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా పాకిస్తాన్ లో పట్టుబడిన ఒక భారతీయ ప్రేమికుడి కథ వెనుక కొనసాగుతుంది. ఇందులో నాగ చైతన్య గారు పాకిస్తాన్ సైనికులతో పోరాడుతూ కనిపిస్తారు. ఈ మూవీలో మనకి నాగ చైతన్య గారు మరియు సాయి పల్లవి గారి మధ్య మంచి ప్రేమ కథని చూడడానికి లభిస్తుంది. ఈ మూవీని మనం ఫిబ్రవరి 7, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ చావా. ఈ సంవత్సరంలో రాబోతున్న అతిపెద్ద మూవీ చావా. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ చూసాక ఈ మూవీ మీద అమాంతంగా హైప్ అనేది పెరిగింది. ఈ నెలలో రిలీజ్ కాబోతున్న మూవీస్ అన్నిటికంటే కూడా గట్టిగా ఈ మూవీ పోటీ ఇవ్వబోతుంది. ఈ మూవీ కొన్ని రికార్డులను కూడా బ్రేక్ చేయబోతుంది. ఇది ఒక బయోగ్రాఫికల్ హిస్టారికల్ మూవీ. ఈ మూవీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి జీవిత చరిత్ర మీద రాబోతుంది. ఇందులో ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి పాత్రలో విక్కీ కౌశల్ గారు కనిపించబోతున్నారు. మరియు ఆయన భార్య పాత్రలో రష్మిక మందన గారు నటిస్తున్నారు. ఈ మూవీని లక్ష్మణ్ ఉటేకర్ గారు తీస్తున్నారు. ఆయన సంభాజీ మహారాజ్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయన గురించి అందరికీ తెలిసిన మూవీ తీయాలి అని ఈ మూవీని తీశారు. ఈ మూవీ కోసం మేకర్స్ చాలా కష్టపడ్డారు. విక్కీ కౌశల్ గారి కష్టం మనకి ట్రైలర్ లో కనిపిస్తుంది. కాబట్టి ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇది చాలా స్పెషల్ మూవీ. ఈ మూవీ ఫిబ్రవరి 14, 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ జాలీ LLB 3. ఈ మూవీ ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. ఇందులో అక్షయ్ కుమార్ గారు, హర్షద్ వాదిల్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఇది ఒక క్రో డ్రామా మూవీ. ఇందులో వీళ్ళిద్దరు లాయర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీని సుభాష్ గారు తీశారు. ఈయన ఇది వరకు జాలీ LLB 2 మూవీస్ తీసి భారీగా హిట్ కొట్టారు. మరియు ఈ మూవీకి థర్డ్ పార్ట్ కూడా తీయబోతున్నారు. ఈ మూవీని మనం ఏప్రిల్ 10, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బ్యాడాస్ రవికుమార్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో హిమేష్ రేష్మియా గారు హీరోగా నటించారు. ఈ మూవీ ఒక బ్రూటల్ యాక్షన్ మూవీ. ఈ మూవీ ముందు KGF, మార్కో లాంటి మూవీస్ పని చేయవు. అయితే మీరు ఊహించగలరు ఈ మూవీ ఏ లెవెల్లో ఉందో. ఈ మూవీని మనం ఫిబ్రవరి 7, 2025లో చూడబోతున్నాం. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కుబేరా. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని శేఖర్ కమల గారు తీస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున గారు, రష్మిక మందన గారు, ధనుష్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్ గారు కూడా నటిస్తున్నారు. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని మనం
2025 ఏప్రిల్లో చూడబోతున్నాం. ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ ఈ సంవత్సరంలో రిలీజ్ కాబోతున్నాయి. అయితే వేచి చూడాలి ఈ మూవీస్ ఏ విధంగా ఆడుతాయో. నేను ఏదైనా మూవీ గురించి చెప్పడం మర్చిపోతే నన్ను క్షమించండి మరియు ఖచ్చితంగా ఆ మూవీ పేరుని కింద కామెంట్ చేయండి. నేను చేసే మరో వీడియోలో వాటి గురించి చెప్తాను. అయితే మీరు ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ లక్షకు దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం హెల్ప్ చేయండి. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.